నేను ఈరోజు ఎపిసోడ్ చూడడం కన్నా చాలామంది స్టోరీలు చూశాను అనమాట. సో తనూజాకి అన్యాయం జరిగింది, తనూజాకి న్యాయం కావాలి, లైక్ తను జెన్యున్గా ఆడి విన్ అయినా కూడా కావాలని చెప్పి డెసిషన్ తప్పు డెసిషన్ చెప్పారు సంచాలకులు ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ అని చెప్పి చాలామంది రకరకాలుగా వీడియోస్ చేసి పెట్టారు, చాలామంది స్టోరీలు పెట్టారు. బట్ నాకైతే ఎపిసోడ్ చూసిన తర్వాత జెన్యున్గా ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ సంచాలకులుగా కరెక్ట్ డెసిషనే తీసుకున్నారనిపించింది. ఎందుకంటే తను ఆడింది బాగానే ఆడింది, బట్ ఒక 2 మిస్ చేసేది అని చెప్పి ఇమాన్యుయల్ అన్నాడు అనమాట. సో తను 2 మిస్ చేస్తుంటే వాళ్ళ డెసిషన్ కరెక్టే కదా. సో పవన్ కూడా మొన్న ఆ గేమ్ ఇట్లా బ్లాక్ని బ్రేక్ చేసే దాంట్లో 3 టీంలని డిస్క్వాలిఫై చేశాడు, ఎందుకంటే రూల్స్ ఎవరు పాటించలేదు. సో దెర్ ఈజ్ నో విన్నర్ అన్నారు. సేమ్ ఇక్కడ కూడా అంతే, రూల్స్ పాటించినప్పుడు విన్నర్ ఎవరు లేరు. సో సుమన్ అన్న వెనకాల వచ్చేసి టైర్ నుంచి బయటకు కాలు వేస్తారు. బట్ తను ఇంకొంచెం స్లోగా ఆడి 1:1 చూసుకుని పెట్టుంటే బాగుండేదేమో. మేబీ తనకి రూల్స్ అర్థం కాలేదేమో. బట్ తనూజ అంటే నాకు ఇష్టమే, అభిమానం, బాగా ఆడుతుంది, మంచి అమ్మాయి. బట్ ఈరోజు జరిగిన టాస్క్లో అయితే సంచాలకులుగా ఉన్న ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ బాగానే డెసిషన్ తీసుకున్నారని నాకు అనిపిస్తుంది. దిస్ ఇస్ మై రివ్యూ, నా పర్సనల్ ఒపీనియన్. సో ఇకపై తనూజ బాగా ఆడాలి, అట్లీస్ట్ నెక్స్ట్ వీక్లో అయినా ఆడి కెప్టెన్సీ బ్యాడ్జ్ తెచ్చుకుంటుందని కోరుకుంటున్నాను. సో తనూజాకి మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. సో విష్ గుడ్ లక్ ఫర్ నెక్స్ట్ టైం. సో ప్రస్తుతానికైతే సంచాలకుల డెసిషన్ కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. సో చాలామంది అంటున్నారు మరి వీకెండ్ చూద్దాం నాగార్జున గారు ఏమంటారో. నాగార్జున గారు తనూజాకి సపోర్ట్ చేస్తారా, లేకపోతే సంచాలకులు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు అని చెప్తారా? సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. సో ఈ షాట్ ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ బేబీ టాకీస్ తెలుగు. సో ఈ ఛానల్ మొత్తం కూడా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 జరుగుతున్న టాస్క్లు కానీ అప్డేట్స్ కానీ రివ్యూస్ అన్నీ ఇస్తూ ఉంటాను అనమాట. సో నా రివ్యూస్, నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ కొంచెం లవ్ చూపించండి నా మీద. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అండ్ మిగతా షార్ట్స్ కూడా చూడండి. మీకు ఏమైనా ఇన్పుట్స్ ఇవ్వాలి అనుకుంటే కామెంట్స్లో పెట్టండి, అవన్నీ చూసి నేను తప్పకుండా అప్డేట్ అవుతాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.